హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు NMDC లిమిటెడ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్ సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు కేవలం 10th క్లాస్ అర్హతతోటి కూడా ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకోసం అయితే యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో అయితే అందించడం జరుగుతుంది. జాబ్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు, అండ్ క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే మీకు అయితే అందిస్తున్నాను. కంపల్సరీ ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. నేను డైలీ చెప్తున్నాను కానీ చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లో లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. కంపల్సరీ దాంట్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ వేరే కనుక చూసుకుంటే NMDC, సో ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కింద అయితే వర్క్ చేస్తుంది. సో ఇది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థ. సో దీనిలో మనకు మొత్తం 5 రకాల ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో దీనిలో మనకు ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్, అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి కేవలం 10th క్లాస్ అర్హతతోటి మీరైతే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ 4 కనుక చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ITI విత్ రిలవెంట్ ట్రేడ్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలు కనుక చూసుకుంటే మనకు ఇక్కడ 2 కాంప్లెక్స్లో మనకైతే ఉద్యోగాలు ఉన్నాయి. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ చూసినట్టే కిరణ్దుల్ కాంప్లెక్స్లో, అదేవిధంగా బచ్చేలి కాంప్లెక్స్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దాంట్లో మనకు ఒక దానిలో వచ్చేసి 35, ఇంకో దానిలో వచ్చేసి 30, టోటల్గా 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఇక్కడ మిడిల్ పాస్ అని ఇచ్చారు. అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ITI అన్నాడు, అంటే ఓన్లీ 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ITI ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు. సో 10th తోటి ITI లేకున్నా కూడా వీటికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ పోస్టులు కనుక చూసుకుంటే ఇక్కడ మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఇది మనకు మెకానికల్ ట్రైనింగ్ ఉద్యోగాలు. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా బ్లాస్టర్ గ్రేడ్ 2 వచ్చేసి మనకు ట్రైనింగ్ ఉద్యోగాలు, అండ్ MCO గ్రేడ్ ఉద్యోగాలు. సో వీటికి ఆ రిలవెంట్ ట్రేడ్లో ITI చేసినటువంటి అభ్యర్థి మాత్రం అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ITI సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ రిమైనింగ్ 4 పోస్టులకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో నేను ముఖ్యంగా ఈ ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాల గురించి అయితే చెప్తున్నాను. అండ్ వీటికి సంబంధించి మీకు ఇక్కడ రోస్టర్ విధానంలో కూడా మనకైతే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు 2 కాంప్లెక్స్లో ఉన్నాయి కదా. సో ఇది ఫస్ట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి మనకు ఏదైతే కేటగిరీ వైజ్ ఉన్నటువంటి వేకెన్సీస్, అండ్ ఇది వచ్చేసి సెకండ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ వేకెన్సీ వివరాలు మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, దాదాపుగా అన్ని కేటగిరీల వరకు అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఇక్కడ ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మనకైతే అన్ని కేటగిరీలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి మీరు ఇక్కడ స్టైఫండ్ అండ్ శాలరీ కనుక చూసుకుంటే మీకు ఫస్ట్ వచ్చేసి 12 months అనేటువంటి ట్రైనింగ్ ఇస్తారు. 12 months ఒకటి, అండ్ నెక్స్ట్ 6 months, అంటే టోటల్గా 18 months అనేది ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ ట్రైనింగ్లో కూడా మీకైతే 18,000 నుంచి 18,500 రూపీస్ వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో దీని తర్వాత దీన్ని అయితే రెగ్యులరైజ్ చేస్తారు. సో ఆఫ్టర్ రెగ్యులరైజేషన్ తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే 18,000 నుంచి 31,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. అంటే మీకు అన్ని కలుపుకొని దాదాపుగా ఇక్కడ మీకు రెగ్యులరైజ్ అయిన తర్వాత 25K వరకు అయితే 25,000 రూపీస్ వరకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని పోస్టులో కూడా మీకు ఇదే విధంగా అయితే శాలరీ ఉంటుంది. సో వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 to 30 years ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అయితే వర్తిస్తాయి. సో వీటికి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఏదైతే ఫీల్డ్ అటెండెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అండ్ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ రిమైనింగ్ 4 ఉన్నాయి కదా, వీటికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ మీరు ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలు కనుక చూసుకుంటే మొదటగా రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ టెస్ట్ అనేది మనకు 100 మార్క్స్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. 100 మార్క్స్లో మనకు జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి 70 మార్క్స్, అదేవిధంగా న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్, టోటల్గా మనకు 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ రిమైనింగ్ 4 పోస్టులకు సంబంధించి కూడా మనకు 130 మార్క్స్కి అయితే ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి మనకు 30 మార్క్స్ ఉంటుంది, అండ్ పార్ట్ 2 వచ్చేసి 100 మార్క్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏదైతే మనకు ITI విత్ రిలవెంట్ ట్రేడ్ ఉన్నటువంటి అభ్యర్థులకు. సో అదేవిధంగా వీటికి సంబంధించి రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులను 1:3 రేషియోలో అయితే మనకు సెకండ్ ఏదైతే మనకు ఫీల్డ్ అటెండెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే తీసుకుంటారు. ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా 1:3 రేషియోలో అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి జస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్. దీనిలో వచ్చినటువంటి మార్కులు అనేటువంటి మనకు సెలక్షన్ లిస్ట్లో అయితే యాడ్ చేయరని చెప్పేసి మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు. ద మార్క్స్ ఆర్ నాట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ మార్క్స్ ఫర్ ద ఫైనల్ సెలక్షన్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
సో అదే కాకుండా దీనికి సంబంధించినటువంటి ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే మనకు అప్లికేషన్ మోడ్ కనుక చూసుకుంటే మనకు 2 విభాగాల్లో మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు ఇంతకుముందు ఏజ్ లిమిట్ గురించి చెప్పాను, మళ్ళీ ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. 5 years వచ్చేసి మనకు SC ST వాళ్ళకు, 3 years వచ్చేసి OBC వాళ్ళకు, సేమ్ ఫర్ మనకు యాజ్ ఫర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేటువంటిది ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది వచ్చేసి మనకు 11th March నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి కూడా వీడియో కావాలనుకునే వాళ్ళు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి సో ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కూడా చేయండి సార్ అని చెప్పేసి మీరు కింద ఎక్కువ మంది కామెంట్ కనుక చేసి లైక్ చేస్తే నేను ఆ వీడియో కూడా 11th రోజు మనకి ఏదైతే ఈ లింక్ యాక్టివేట్ కాగానే నేను ఆ వీడియో కూడా మీకు మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. అండ్ ఆఫ్లైన్ మోడ్ ద్వారా కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్కి అయితే ఆఫ్లైన్ మోడ్ ద్వారా కూడా పంపించవచ్చు. అండ్ దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే జస్ట్ మనకు 150 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ జనరల్ అభ్యర్థులకు. అదే SC ST అండ్ PWD క్యాండిడేట్కి అయితే దీని నుంచి అయితే ఎటువంటి ఫీజు అనేది అవసరం లేదు, ఫ్రీగా మీరు వీలైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ జనరల్ కండిషన్స్ కూడా మీరు చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరైతే వీటిని చదవండి. చదివిన తర్వాతనే అప్లై చేయండి. ఇవన్నీ మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సెంటర్ వివరాలు అయితే ఇక్కడైతే ఏమి ఇవ్వలేదు. మ్యాక్సిమం మనకు హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది మనకు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, తెలుగులో అయితే ఉండదు. సో చాలామంది అడుగుతారు, ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్లోనే మనకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది మనకు CBT కాదు, OMR బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంట. సో మనకి ఏదైతే ఆఫ్లైన్ మోడ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అండ్ నోటిఫికేషన్ PDF కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని చదవండి. నెక్స్ట్ నేను అనాకాడమీ గురించి చెప్పబోతున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ నుంచి APPSC అదేవిధంగా TSPSCకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మనకు తెలుగులో ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ అయితే వీళ్ళు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు. Group 2కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కావచ్చు, కానిస్టేబుల్ SI ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మన తెలుగు వారితోనే మన తెలంగాణలో ఉన్నటువంటి ఫేమస్ ఫ్యాకల్టీ చేత వీళ్ళైతే క్లాస్ అయితే చెప్పిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి మీరు ఫ్రీ క్లాసెస్ కూడా వినవచ్చు. మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే మొదటగా దీనికి సంబంధించిన యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ లింక్ అనేది కింద మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి తోటి లాగిన్ కండి. సో మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో APPSC TSPSC అని కనుక సెర్చ్ చేస్తే మీకు తెలుగు క్లాసెస్ అయితే వస్తాయి. సో ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అనేది అడుగుతుంది. ఆ రెఫరల్ కోడ్ దగ్గర మన ఛానల్ యొక్క SJT10 అనేటువంటి కోడ్ అనేది యూజ్ చేయండి. కింద నేను ఇస్తాను ఆ కోడ్ లింక్ కూడా. సో దాన్ని యూజ్ చేస్తే మీకు ఆ క్లాస్ అయితే ఓపెన్ అవుతాయి. ఒక 15 minutes కనుక మీరు ఆ క్లాసెస్ కనుక వింటే మీరు ఆ క్లాసెస్కి ఆ ఫ్రీ క్లాసెస్కి అయితే యాక్టివ్ అవుతారు. ఒకవేళ మీరు బ్యాచ్ కోర్సెస్ కనుక తీసుకోవాలనుకుంటే సాధన అనే నేమ్ తోటి Group 2 బ్యాచ్ కోర్స్ అనేది ఆల్రెడీ మనకు March 9th స్టార్ట్ కావడం జరిగింది. అండ్ అదేవిధంగా రక్షక్ అనే నేమ్ తోటి PCSIకి సంబంధించినటువంటి బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఇది మనకు ఈ రోజు నుంచి రేపటి నుంచి March 10th నుంచి అయితే ఇది స్టార్ట్ కాబోతుంది. అండ్ వీటిలో మీరు వీటిని కనుక తీసుకుంటే వీరు డైలీ మీకు టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడవచ్చు. అదేవిధంగా SI కానిస్టేబుల్కి సంబంధించి స్పెషల్ మ్యారథాన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అండ్ Group 2కి సంబంధించి కూడా మ్యారథాన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ డేట్స్ కూడా మీకు అయితే మెన్షన్ చేశారు. సో దీనిలో మీరు కనుక ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే దీనిలో ఉండేటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు మీ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ అయితే క్లాస్ అయితే చెప్పించుకోవచ్చు. అదేవిధంగా కంప్లీట్ ఆ సిలబస్ అనేది మీకు చెప్తారు, ఇక్కడ చూడవచ్చు. అండ్ అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్లిమిటెడ్ PDFs కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నోట్స్ కూడా ఇస్తారు. అండ్ రెగ్యులర్ డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రీ క్లాసెస్ కాకుండా ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే లిమిటెడ్గా ఉంటాయి. లిమిటెడ్ సిలబస్, లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, లిమిటెడ్ PDFs ఉంటాయి. సో మీకు ఫ్రీ క్లాసెస్ కూడా అయితే మీరు వినవచ్చు నేను ఇంతకుముందు ఏదైతే చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం. అండ్ మీరైతే ఒకవేళ ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకోవాలనుకుంటే ఫస్ట్ 1 month తీసుకొని అట్లీస్ట్ 1 monthకి అయితే ట్రై చేయండి. మీరు 1 month తీసుకుంటే మీకు అది నచ్చుతుందా లేదా అని తెలుస్తుంది. తర్వాత మీకు కనుక నచ్చితే దాన్ని ఫర్దర్గా కూడా మీరైతే కంటిన్యూ చేయవచ్చు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి అయితే వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూడండి. చాలా తక్కువ మనీతోటి వీళ్ళైతే బ్యాచ్ కోర్సెస్ ఇస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.